వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ సంచలన కామెంట్స్. శాసనమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్. అసెంబ్లీలో మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు. సిఎస్ఎఫ్కు తొలిసారి మహిళా పటాలం. భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత. సల్మాన్ ఖాన్కు మళ్లీ బెదిరింపు. పాటల రచయిత అరెస్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్. నగరంలోని బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు. బుధవారం అంబరపేట బతుకమ్మ కుంట చేరుకున్న హైడ్రా కమిషనర్ ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని, వాటిని తొలగించేందుకే బతుకమ్మ కుంటకు వచ్చినట్లు చెప్పారు. విజయనగరంలో డయేరియా వ్యాప్తి విషయంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేసినట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. సభలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉన్నా సరే సభలో హుందాగా మెలగాల్సింది అంటూ బొత్స ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-2019లో గత టీడీపీ పాలనలో 3038 కోట్లు ఖర్చు పెట్టి 40 పనులు పూర్తి చేశామని, 2019-24 వైసీపీ పాలనలో కేవలం 760 కోట్లు ఖర్చు పెట్టి 5% పనులు మాత్రమే చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వేదికగా చెప్పారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై తమ అనుచరులతో కలిసి ఎన్జీటీలో వైసీపీ కేసులు వేయించిందని చెప్పారు. విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారి మొత్తం 1025 మంది మహిళలతో కూడిన ఐఏఎస్ఎఫ్ రిజర్వ్ బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక మహిళా రిజర్వ్ యూనిట్ను ఆమోదిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 68 విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో, తాజ్మహల్, ఎర్రకోట వంటి చారిత్రాత్మక కట్టడాల వద్ద ఈ దళం విధులు నిర్వహిస్తుందని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేపు సాయంత్రం 4 గంటల్లోపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందారు. కాగా రేపటితో భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. 5 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తి అతను ఓ సాంగ్ రైటర్గా గుర్తించారు. లారెన్స్ బిస్టే గ్యాంగ్కు చెందినట్లు ఆ వ్యక్తి తన వార్నింగ్లో పేర్కొన్నాడు. రావూరు సమీపంలో ఉన్న మానవి గ్రామంలోని పాషాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం పాషాను ముంబైకి తీసుకువచ్చి అతన్ని విచారిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట కేంద్రీకృతమే ఉందని, దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటిపూట వాతావరణం పొడిగా ఉంటుందని, సాయంత్రానికి చల్లబడి పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చూసరికి విభాగాలు బుల్లిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.